ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. నిన్న గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాముని గవర్నర్ నియమించినట్టుగా, గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా మాత్రం మనకైతే బయటకు వచ్చినటువంటి సమాచారం. మనతో పాటుగా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. చాలా ఏళ్ళుగా, దాదాపుగా 10 ఏళ్ళు ఇటు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 14 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రం ఉద్యమం కోసం, 24 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజల కోసమే కొట్లాడినటువంటి పరిస్థితి. దానికంటే ముందు దాదాపు ఒక 12 ఏళ్ల పాటు పౌర హక్కుల ఉద్యమంలో, దానికి మించి దాదాపు 45 ఏళ్ళు ప్రొఫెసర్గా మీ యొక్క ప్రస్థానం అయితే కనబడతా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? గవర్నర్ సంబంధించినటువంటి పత్రం మీ చేతికి వచ్చిందా? ఇంకా రాలేదు. అది ఎన్నికల కమిషన్ వారు ఫైనల్ కాగితం ఇస్తారు. ఆ కాగితం వారి నుంచి రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజే మీరు రాజ్యాంగ పీఠికని ఇక్కడే తెలంగాణ జనసమితి ఆఫీసులో జాతీయ జెండాను ఎగరవేస్తూ, రిపబ్లిక్ డే సందర్భంగా ఎగరవేస్తూనే ఇక్కడే చదివినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మీరు చదువుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మీ అభిమానులు, అలాగే టీజేఎస్ కార్యకర్తలు, జేఏసీలో మీతో పాటుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఉద్యమకారులు, పౌర హక్కుల నేతలు అందరూ కూడా ఒక రకంగా పులకించినటువంటి పరిస్థితి. ఏమనిపించింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని చూస్తే? అంటే రాజ్యాంగమే ఆ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్నది. పదే పదే పాలకులు ఇది పనికిరాదు అని కొట్టిపారేస్తుంటే, స్వాతంత్ర సంగ్రామం నుంచి పుట్టిన ఆ పవిత్ర గ్రంథాన్ని మనం కాపాడుకోకపోతే భారతదేశంలో మరి ప్రజాస్వామ్యం బతకటం కూడా కష్టమవుతుంది. కాబట్టి నా దృష్టిలో ఇది ఈ బాధ్యతను నెరవేర్చేటువంటి ప్రయత్నం ఇవాళ మనం అందరం నెత్తినేసుకోవాలి. ఇవాళ విచిత్రం ఏంటంటే, పాలకులు రాజ్యాంగం పనికిరాదంటే ప్రజలేమో మాకు ఈ రాజ్యాంగం కావాలి, ఈ రాజ్యాంగం ప్రకారం పాలన సాగించండి అని చెప్పి ఊరేగింపు తీస్తున్నారు. పీఠికలు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. జాతీయ జెండాను వాళ్ళ చాలా జాగ్రత్తగా జాతీయ జెండాను చేతుల్లో పట్టుకొని ఇవాళ ఊరేగుతున్నారు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. కాబట్టి ఈ 75వ స్వాతంత్ర మనం ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ వైరుధ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే సంవత్సర కాలంలో మనం ఏం చేస్తామో నిర్ణయించుకోవాల్సి ఉంది. మేము చాలా స్పష్టంగా ఏం ప్రకటిస్తున్నామంటే, రాజ్యాంగం పవిత్రమైంది, దాన్ని కాపాడుకుంటాం, దాన్ని కాపాడుకోవటమే మన బాధ్యత అని మేము ఇలా ప్రకటించదలిచినాం. ఈ విలువలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి అని మేము ప్రవేశికను కూడా చదివి ప్రకటిస్తున్నాం, తెలియజేస్తున్నాం ప్రజలకి. స్వాతంత్ర అవకాశం, న్యాయాన్ని సాధించేటువంటి ఒక లక్ష్యం, ఇవన్నీ రాజ్యాంగ పీఠికలో ఉన్నాయి. సమానత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నము, ఇవన్నీ రాజ్యాంగంలో రాసి ఉన్నాయి. కాబట్టి నిజంగా కూడా మన బాధ్యత చాలా స్పష్టంగా అందులో పేర్కొని ఉన్నది. కాబట్టి ఇవాళ నా దృష్టిలో ఈ గ్రంథం మనం తప్పకుండా కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో అది మనకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. విద్యాశాఖ మంత్రి ఖాళీగా కనబడతా ఉంది. విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరామ్ అయితేనే సరితూకం అనేటువంటి విశ్లేషణలు వినబడతా ఉన్నాయి. ఎమ్మెల్సీ వరకు బాగానే ఉంది, కానీ విద్యాశాఖ మంత్రి కూడా రావాల్సినటువంటి పరిణామం అయితే కనబడుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే అలాంటి ఆలోచన ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? దాని మీద ఏం మాట్లాడతా చెప్పండి. ప్రతిసారి మీద మాట్లాడాలంటే కష్టము. ఆ దాని మీద ఏమన్నా చర్చ జరిగితే, ఏదన్నా ఆధారం ఉంటే అప్పుడు మాట్లాడతాను. ఎవరైనా కాల్ చేసి చెప్పారా ప్రభుత్వం తరపు నుంచి ప్రొఫెసర్ కోదండరామ్కి ఎమ్మెల్సీ వచ్చినటువంటి విషయం మీద కానివ్వండి, ముందుగానే ఏమైనా సమాచారం ఉందా అని? బహిరంగంగానే ప్రకటిస్తే ఇంకా నాకు చెప్పిండ్రు అని అడుగుతున్నారు. ప్రపంచానికి చెప్పే చేసిండ్రు కదా. అవును. ఇంకా ముందు ఎలాంటి పదవులు రాబోతున్నాయి టీజేఎస్ పార్టీకి? ఇక అది ఇంకొక ఎమ్మెల్సీ, ఇంకా కొన్ని కార్పొరేట్ పొజిషన్స్, ఒక 4-5 జిల్లా స్థాయి పదవులు, అవి మాకు కాంగ్రెస్ వారు హామీ ఇచ్చారు. ఆ హామీలను సాధించుకునే ప్రయత్నం చేస్తాం. చివరిగా ఒక ప్రశ్న సార్. టీజేఏసీ అనేది తెలంగాణ జనసమితిగా మారింది. తెలంగాణ జనసమితి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో మిల్లింగ్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎంపీ ఎలక్షన్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ప్రభుత్వంలో పాలు పంచుకోబోతున్నారు. అసలు ఇది 2 పడవల మీద కాళ్ళు పెట్టి నడిచినటువంటి సందంగా కనబడట్లేదా? ఏం కనబడేది లేని వైరుధ్యం మీరు ఊహించి ప్రతిరోజు మీకేమన్నా టీజేఎస్తో కోపమా చెప్పుర్రి, మమ్మల్ని రోజు రద్దు చేసి పారేస్తామని బెదిరిస్తున్నారు. అది అక్కర్లేదు. ఏదన్నా ఉంటే మేము చెప్తాం కదా. అప్పటిదాకా ఇప్పటికే 5 ఏళ్ల నుంచి ప్రతిరోజు ఇదే మాట వింటున్నాం. 5 ఏళ్ల నుంచి మేము బతికే ఉన్నాం, పనిచేస్తూనే ఉన్నాం, మా గుర్తింపు మిగిలే ఉన్నది. కాబట్టి అట్లాంటి అనుమానాలు వద్దు.
ఏదన్నా ఉంటే మేము చెప్పేదాకా అట్లాంటి దాని మీద వ్యాఖ్యానాలు కానీ దాని మీద ప్రశ్నలు కానీ అనవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని నియమించినటువంటి పరిస్థితి చాలా వరకు కొన్ని రకాలుగా పాజిటివ్ వస్తున్నాయి, కొన్ని రకాలుగా నెగిటివ్ వస్తున్నాయి. మీ ఆలోచన ప్రకారం మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎట్లా అంటారు? గతంలో డీజీపీగా పనిచేసినటువంటి అనుభవం కూడా కనబడతాం. అంటే అక్కడ పరిస్థితి ఏముందో తెలియదు కదా, తెలియంది నేను మాట్లాడటం కూడా కుదరదు. జనరల్గా ఉన్న ఒక పరిస్థితి, ఇప్పుడున్న ఒక విషయం ఏంటంటే యూనివర్సిటీలు ఖాళీ అయిపోయినాయి, ప్రొఫెసర్లు తక్కువైపోయినరు. తర్వాత అట్లాగే ఆ టీఎస్పీఎస్సీ ఎట్లా అంటే కొంత హోదా ప్రతిపత్తి దాన్ని పెంచాలంటే చైర్మన్ కూడా కొంత స్టేచర్ ఉన్న వ్యక్తి కావాలి. ఇవన్నీ మరి దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు ఏమి కారణాల వల్ల నిర్ణయించినరో మరి మేము మాట ముచ్చడి ద్వారా ప్రభుత్వంతో తెలుసుకోవటానికి, ప్రభుత్వానికి సూచనలు చేయటానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే నేను దాని మీద ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఎన్ని రోజులు పట్టచ్చు సార్ కోదండరామను నేను అని మీ ప్రేక్షకులు, అలాగే మీకు సంబంధించినటువంటి అభిమానులు, టీజేఎస్ నాయకులు ఇట్లా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు పట్టచ్చు అనుకుంటున్నారు మీ చేతికి నియామక పత్రం రావడానికి? అది అయిపోయినట్టే కదా, ఫార్మాలిటీ, లాంఛనప్రాయమే అది, మిగిలిందంతా. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనేది ఫైనల్ స్టెప్గా చూస్తూ ఉంటారు అందరూ. అదే లాంఛనప్రాయమే అది. ఆ లాంఛనప్రాయంగా ముందు గవర్నర్ గారి ప్రభుత్వ నిర్ణయం, గవర్నర్ నిర్ణయం, ఎన్నికల కమిషన్ వారు ఆర్డర్ ఇవ్వటం, అవి జరిగిపోతే అది లాంఛనంగా అది కూడా ముగుస్తుంది. గతంలో మీరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు ఎమ్మెల్సీగా పనిచేస్తే ఏముంటుంది, వెనకాల ఒక తుపాకీ పట్టుకుని ఒక మనిషి నిలబడతాడు, అంతకుమించి ఏముంటుంది, కొంచెం పనిచేయడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. అలాగే టోల్ ట్యాక్సీలు రద్దు అయితే అంతకుమించి నేనేమో పెద్దగా అయ్యేది లేదు, ఏం లేదు అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగానే మీరు పనిచేయబోతున్నారు. మీ ముందు వందల కొద్ది ఫైళ్ళు చాలా వరకు దాదాపు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. దేనిమైనా ఫస్ట్ మీ యొక్క ప్రస్తావన ఉండబోతుంది? మేము ముందే ప్రకటించినాం. కాంగ్రెస్ పార్టీ వారు కూడా మాతో ఒప్పుకున్న విషయాలు కూడా ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడు కీలకమని. అదే మా ఎజెండాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ సార్ చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా ఎమ్మెల్సీగా నేను అందరికీ న్యాయం చేసే విధంగా నా యొక్క పనులు అయితే ఉంటాయన్నటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.